Hey guys, welcome back to the channel. Welcome back to the vlog. It's been a very long time. I'm back to YouTube again. So థింగ్ ఏంటంటే కార్ ఉంది, మంచి బండి కొన్నాం రీసెంట్గానే MT-15 అన్నీ ఉన్నాయి. బట్ లైఫ్ అంతా బోరింగ్ అయిపోయింది అనమాట. MT-15 అయితే తీసుకున్న తర్వాత రీసెంట్గా సర్వీస్కి ఇచ్చినాము. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి తెలుసు మన ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఏం కదా అనేది యమహాతో. సో చిన్న ఇష్యూస్ అవి నడుస్తుండే అనమాట. సో దానివల్ల ఇంకా కూడా సర్వీస్ సెంటర్లో ఉంది వెహికల్ అయితే. సో ఇంకా నా చేతికి అయితే రాలేదు, అది ఆల్మోస్ట్ 20+ డేస్ అయితే అయిపోతుంది దాంట్లోనే చక్కర తిరుగుతూ. సో ఇక ఈరోజు వచ్చేసి మన కార్ మీద కాదు, మనమైతే కుమారన్న షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ మన సబ్స్క్రైబర్ ఒక కార్ అయితే వచ్చింది, స్కోడా ఫ్యాబియా. సో ఆ వెహికల్ పైన వర్క్ అయితే నడుస్తుంది అనమాట. సో 3 డేస్ అవుతుంది ఆ వెహికల్ వచ్చిన రోజు నేను వెళ్ళినా, అక్కడికి వెళ్ళి వ్లాగ్ అంతా చేద్దామని చెప్పేసి ఉండే, నాకు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. బట్ 2-వీలర్ ఏది లేదనమాట నా దగ్గర అయితే. ఎంటీ లేదు ఇప్పుడు, అండ్ యాక్టివ్ అయితే అమ్మేసినాం, సేల్ చేసేసినాం. చలో చూద్దాం, లెట్స్ వెయిట్. ఇక హోపింగ్ ఫర్ ద బెస్ట్. చిన్న ఇష్యూ అయితే నడిచింది. సో అక్కడ నుంచి కూడా సర్వీస్ సెంటర్ నుంచి మంచి రెస్పాన్స్ అవుతుంది అనమాట. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు కంటెంట్ మొత్తం వ్యాకర్స్ పైన ఉంటుంది. లెట్స్ గో. సో ఇప్పుడైతే ఐక్యూబ్ అయితే ఉంది, ఐక్యూబ్ తీసుకో మనము షెడ్ దగ్గరికి వెళ్దాము. ఈ బోరింగ్ టైంలో కూడా మధ్యలో ఒక కన్వర్జన్ అది కూడా ఉండే అనమాట మన సబ్స్క్రైబర్స్. సో ఇవన్నమాట వర్క్స్ అయితేనే ఉన్నాయి, బట్ ఏమో కొంచెం లేజినెస్ కూడా ఎక్కువ అయిపోయింది నాకైతే. అట్లీస్ట్ ఇప్పటి నుంచి చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. సో అండ్ మీకు ఒక 2-3 బ్లాగ్స్ బ్యాక్ చెప్పినా కదా, సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పేసి. అది కూడా కొంచెం అయితే డిలే అవుతుంది అనమాట. ఏం చేస్తాం, అట్లా డిలేస్ అయితే ఉన్నాయి. ఇంకా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తున్నా అంతే. ఇంకా ఏది మన చేతిలో లేదు. మన చేతిలో ఏదైనా ఉంటే మనం ఏం చేయగలుగుతుండే కానీ. ఆల్రైట్, వీఆర్ హియర్. దట్స్ ఎ స్కోడా ఫ్యాబియా 2010. సో TDI అనమాట. సో మన సబ్స్క్రైబర్ని నంద్యాల నుంచి వచ్చినారనమాట. మీటర్ అయితే ఇప్పుడైతే చూపించేది 1,34,000 చూపిస్తుంది. బట్ వీళ్ళు ట్యాంపరింగ్ చెప్పించారంట. 2 lakh ప్లేస్ అయితే తిరిగిందంట వెహికల్ అయితే. కండిషన్ అయితే ఇది చాలా వరకు ఇంటీరియర్స్ కూడా పార్ట్స్ అన్ని లేచిపోయినాయి అనమాట. లోపల ఇట్లా ఉంది. అదే మెయిన్ ప్రాబ్లం ఏందని చెప్పేసి అంటే టర్బో ఇష్యూ అనమాట. లో పికప్ అదంతా ఉంది. ఆ ఇష్యూ మీద వచ్చి అది సార్ట్ అయిన తర్వాత ఇంకేమైనా అంటే మెకానికల్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అన్ని కూడా రెక్టిఫై చేసిన తర్వాత బాడీ కానీ ఇంటీరియర్ పార్ట్స్ కానీ ఇంకా ఫ్రంట్ గ్లాస్ కానీ ఇవన్నీ కూడా వద్దామని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఫస్ట్ మనం మెకానికల్ చూస్తాం కాబట్టి ఫస్ట్ అది చూసిన తర్వాత దాన్ని బట్టి డెసిషన్ తీసుకోమని చెప్పేసి వెయిట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఈ 2025లో వీళ్ళు రెన్యువల్ చేయాలి కదా, 15 years కాబట్టి. లో పికప్ వల్ల వైబ్రేషన్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి, డీజిల్ కాబట్టి. ఇంకోటి అండ్ 3 cylinder ఇంజిన్ వస్తుంది అన్నమాట దీంట్లో, 1.2 liter. సో దానివల్ల వైబ్రేషన్స్ ఎక్కువైపోయి ప్యానల్స్ అన్ని కూడా లూజ్ అయిపోయినాయి అనమాట. ఇట్లా రావడం కానీ అంటే ఇది కామన్ అనుకోండి. ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇది అనమాట. సో ఇది కండిషన్. లో పికప్ టర్బో ఇష్యూ, ఇంటర్కూలర్ ఇష్యూ ఉందని చెప్పేసి అన్నాడు. అంటే ఆయనకు తెలిసిన ప్రకారం వాళ్ళ ఊర్లో మెకానిక్ అన్నాడంట టర్బో ఇష్యూ ఉందని చెప్పేసి అన్నారు అనమాట. సో లో పికప్ ఇష్యూ ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్లో కూడా సౌండ్స్ అయితే చేస్తుంది అనమాట. సో మేమైతే ఆ రోజు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు, నేను టెస్ట్ డ్రైవ్ కొట్టినప్పుడు, అన్న టెస్ట్ డ్రైవ్ కొట్టినప్పుడు అయితే మాకు డ్రైవ్ షాఫ్ట్లో ప్రాబ్లమ్ అయితే అనిపించింది. అంటే రన్నింగ్లో బండి కట్ సౌండ్ వస్తుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ నుంచి హ్యూజ్ వచ్చి ఉండే. సో డ్రైవ్ షాఫ్ట్ ఇష్యూ ఉండే మేము ఫైండ్ చేసింది. అండ్ లో పికప్ అయితే ఖచ్చితంగా ఉండే. సో అంటే హైయర్ గేర్లో మనం లో స్పీడ్లో వెళ్తున్నప్పుడు వైబ్రేషన్స్ నార్మల్గా డీజిల్ కార్లో వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఓల్డ్ కార్ కాబట్టి వైబ్రేషన్స్ అయితే వస్తాయి. బట్ ఈ బండ్లో మాత్రం చాలా ఘోరంగా వస్తున్నాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే హై రైవ్ అవుతుంది కానీ వెహికల్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది అనమాట. సో పికప్ ఇష్యూ అయితే మేజర్గా ఉంది. సో దాని గురించి ఇన్స్పెక్ట్ చేస్తే, సో మొన్నటి రోజు నేను వచ్చినా కదా, ఆ రోజు ఇన్స్పెక్ట్ చేసిన మొత్తం అన్నీ చేసిన. బట్ థింగ్ ఏంటంటే నేను వీడియో తీసుకొని మర్చిపోయాను అనమాట. దాని తర్వాత నాకు అనిపిస్తుంది, అరే నువ్వు యూట్యూబర్ నువ్వు వీడియో తీసుకోవాలి ద సేమ్ టైం అని చెప్పేసి మళ్ళీ నేను వీడియో అయితే కొంచెం తీసిన. దాంట్లో ఎంతవరకు చూపించినా, ఎంతవరకు ప్రాబ్లం గురించి రిపోర్ట్ చేసిన అనేది ఐ డోంట్ నో, గుర్తయితే లేదు నాకు ఇప్పుడు. సో 3 days అయిపోతుంది. 3 days ఆ రోజు వచ్చింది నిన్న, 2 days అయిపోతుంది మధ్యలో. సో నేను రాలేకపోయినా, నా దగ్గర 2-wheeler లేదు కాబట్టి ఇక్కడ రానికి పాసిబుల్ కాలేదు. సో ఇప్పుడైతే డ్రైవ్ షాఫ్ట్ అయితే రిపేర్ చేయించిన అనమాట. డ్రైవ్ షాఫ్ట్ దీన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో 2 కూడా అట్లా దీన్ని రిపేర్ చేయించారు. అండ్ ఇంటర్కూలర్ కూడా వర్క్ అయ్యేది ఉండే, ఐఎమ్ నాట్ షూర్, ఒకసారి అన్న. సో రిపేర్ అయిందా, మళ్ళీ న్యూ అనేసిరా, ఏముంది ఇష్యూ అనేది తెలుసుకుందాం. చలో అయితే ఇంటర్కూలర్ దగ్గర లీకేజ్ ఉండే అనమాట, అదైతే ఫైండ్ చేసే మన వాళ్ళు ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ 2 వర్క్స్ అయినాయని చెప్పేసి అయితే అన్నాడు నాతోటి. సో వీటి 2 తర్వాత ఇప్పుడు పికప్ ఎట్లుందని చెక్ చేద్దాం. అంటే ఏమైనా రికవర్ అయ్యిందా పికప్, లేదంటే ఇంకేమైనా ఇష్యూ ఉందా అనేది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఫస్ట్ ఇంటర్కూలర్ లీకేజ్ ఉంది కాబట్టి ఇంటర్కూలర్ దగ్గర అయితే వర్క్ అయిందనమాట. అండ్ ఈ బండి గురించి ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ 14-15 years అయిపోతుంది వెహికల్ తీసుకొని. ఈ పీరియడ్లో 2 lakh kilometers అయితే తిరిగానమాట ఈ బండ్లో. నాకు క్రేజీ అనిపించింది. 2 lakh kilometers నాకు తెలిసిన వెహికల్, జర్మన్ వెహికల్ అయితే ఇదే అనమాట. చాలా వరకు ట్యాంపర్ చేసి ఉంటాయి వెహికల్స్, అవి 1,20,000 అట్లా తిరిగేసి ఉంటాయి ఇంత ఓల్డ్ అయినప్పుడు కూడా. సో బేసిక్ ఇంత ఓల్డ్ కార్ మనం ఎక్కువ తీసుకోము, ఎక్కువ చూడలేను. అంటే ఏ వచ్చినా 16, 15, 17 ఈ టైం వెహికల్స్ అయితే మనం ఎక్కువ వరకు వస్తూ ఉంటాయి మన దగ్గర. సో ఇంత ఓల్డ్ కార్ అనేది ఇది ఫస్ట్ ఓనర్ అంట, ఈ కార్ ఓనర్ మన సబ్స్క్రైబర్ అయితే. సో బేసిక్గా ఫస్ట్ నుంచి అయితే సర్వీస్ మొత్తం కూడా షోరూమ్లో ఉండే అనమాట, షోరూమ్ రికార్డ్ ఉండే అనమాట. సో రీసెంట్గా ఒక 3 years నుంచి అయితే బయట ఇస్తున్నారంట. అదేంటంటే సస్పెన్షన్ ఇంకేదో సంథింగ్ ఏదో వర్క్ ఉండేసి మీరు షోరూమ్ వెళ్తే వీళ్ళు 70,000-80,000 రూపీస్ బిల్ ఇచ్చారంట చిన్న వర్క్. సో అట్లా అని చెప్పేసి బయటకు వచ్చి బయటనే తీస్తున్నారు అనమాట. లైట్స్ కూడా మొత్తం ఫెడ్ అయిపోయినాయి.
హెడ్ లైట్స్ కూడా. సో వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ పికప్ మెయిన్ మెకానికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, సో మన సబ్స్క్రైబర్ అయితే డెంటింగ్, పెయింటింగ్ ఇవన్నీ కూడా చాలా వరకు థింగ్స్ అయితే చెప్పిండు అనమాట. సో నేనేంటంటే మనం వెహికల్స్ ఎట్లయితే చేస్తామో, అంటే మన వెహికల్ ఎట్లయితే చేస్తామో అట్లనే అనమాట. ఫస్ట్ మెకానికల్ ఇష్యూస్ సాల్వ్ చేద్దాం, పికప్ ఇదంతా కూడా రికవర్ కావాలి, అండ్ సౌండ్స్ కూడా ఏం చేయొద్దు, అన్ని ఇంజన్ బే అన్నీ బాగుండాలి, మెకానికలీ కార్ కండిషన్ ఉన్న తర్వాత మనము నెక్స్ట్ కాస్మెటిక్స్ మీదకి వద్దాం. ఐ మీన్ బంపర్ డెంటింగ్, పెయింటింగ్, బంపర్స్ చేంజ్ చేయడం ఉండొచ్చు, డెంటింగ్, పెయింటింగ్ అండ్ హెడ్లైట్స్ కూడా చేంజ్ చేద్దామా, బఫింగ్ చేద్దాం అనేది అవన్నీ తర్వాత అని చెప్పి చెప్పినాం. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఇంటీరియర్లో వీళ్ళు ఫస్ట్ ఓనర్ అయినప్పటికీ అంటే వీళ్ళే మెయింటైన్ చేసినప్పుడు కూడా ఇంటీరియర్స్ చాలా వరకు పార్ట్స్ అన్ని లూజ్ అయిపోయినాయి అనమాట. ఎందుకని చెప్పేసి అంటే వైబ్రేషన్స్ వల్ల ఏసీ యూనిట్స్ అవన్నీ కూడా బయటకు వచ్చేసినాయి అంట. సో ఏసీ యూనిట్ అంతా చూస్తున్నారు కదా, అంత గ్యాప్స్ ఉన్నాయి అనమాట. సో ఫెవిక్విక్ అదేదో వేసి పెట్టేసినారు. థింగ్ ఏంటంటే లో పికప్ ఇష్యూ ఉండడం వల్ల ఆ వైబ్రేషన్స్ అనేది చాలా ఘోరంగా వస్తున్నాయి అనమాట. నేను వీడియో పైన మీకు చూపిస్తా. ఇప్పుడు సాల్వ్ అయిపోయింది, ఆ రోజు తీసే ఉంటే మిస్ అయిపోయినా, ఐఎమ్ సారీ ఫర్ దట్. సో ఆ రోజు ఘోరంగా ఉండే అనమాట. ఆ వైబ్రేషన్ చూస్తే నాకు నిజంగానే అనిపించింది డాష్ బోర్డ్ అంతా లేచి వస్తుంది అని చెప్పేసి, చాలా ఘోరంగా వచ్చిండే. అప్పుడు ఆ వైబ్రేషన్స్ వల్ల వీళ్ళకి రన్నింగ్లో ఏసీ యూనిట్స్ అవన్నీ కూడా కొన్నిసార్లు బయటకు వచ్చినాయి అనమాట. అట్లా అని వీళ్ళైతే ఫెవిక్విక్ అదంతా వేసి పెట్టినారు. సో ఇంటీరియర్లో అయితే కొన్ని పార్ట్స్ అయితే కొంచెం లూజ్ అయిపోయినాయి, అండ్ బటన్స్ అవి అయితే మిస్సింగ్ ఉన్నాయి అనమాట. చూడండి అక్కడక్కడ. సో అట్లా అంటే వర్క్ అయితే చాలా వరకు ఉంది ఈ వెహికల్లో చేసుకుంటూ వెళ్తే. బట్ మెకానికల్ అయితే ఫస్ట్ అది సాల్వ్ చేయాలన్నమాట. సో అది డ్రైవ్ షాఫ్ట్స్ అయితే 2 సైడ్స్ కూడా రిపేర్ అయిపోయినాయి, మంచిగా క్లీన్ చేసి పెట్టేసారు. సో ఇంటర్ కూలర్ వచ్చేసి లీకేజ్ ఉండే అనమాట. సో మీకు చెప్పినట్టే ఇక్కడ నుంచి కనిపించదు, లోపల ఉంటుంది. సో ప్యాకింగ్ పోతే ప్యాకింగ్ చేసిరంట, అండ్ ఇంటర్ కూలర్ ఫుల్ సర్వీస్ అయితే చేయించారు అనమాట. మీకు పాత వీడియోస్ చూపిస్తున్నా సర్వీస్ అంటే ఎట్లయితే అనేది మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట న్యూ కండిషన్గా. ఇంకా బే ఇదంతా కూడా వాషింగ్ అంతా కూడా తర్వాత అనమాట. ఇప్పుడు అది ఇంటర్ కూలర్ ఇష్యూ సాల్వ్ చేసి కాబట్టి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళేసి వస్తాము. పికప్లో ఏమైనా చేంజ్ ఉందా లేదా, ఇంకా దాని మించి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చూసుకొని దాని తర్వాత వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. అండ్ వైబ్రేషన్స్ కూడా ఇంకోటి చాలా వచ్చినాయి కదా, దానివల్ల నాకు ఆ రోజు డౌట్ వచ్చింది ఇంజన్ మౌంటింగ్స్ కూడా ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పేసి. సో ఓనర్కి అడిగితే 3 years బ్యాక్ అయితే ఇంజన్ మౌంటింగ్ ఒక్కటి మాత్రం చేంజ్ చేసిరంట. 3 ఉంటాయి దీంట్లో, ఒక్క మౌంటింగ్ మాత్రమే చేంజ్ చేసిరంట. సో మౌంటైన్స్ కూడా పోయినట్టు అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. సో చూద్దాము, ఫస్ట్ ఇది టెస్ట్ కొట్టేసి వచ్చిన తర్వాత మౌంటింగ్ చూద్దాం వర్క్ అట్లా. ఇక్కడ కూడా పైప్ అయితే డ్యామేజ్ కొడుతుంది, ఈ పైప్ కూడా చేంజ్ చేస్తున్నారు అనమాట. అది కూడా ఇంటర్ కూలర్ సంబంధించింది. సో బేసిక్గా మన వెంటో పోలోస్ 1.5కి ముందు వస్తుంది కదా ఇంటర్ కూలర్. సో దీనికి మాత్రం చిన్నగా సైడ్కి వస్తుంది అన్నమాట. ఇది 1.2 లీటర్ కదా డీజిల్. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది, ఇదనమాట. చీకట్లో అంత కనిపిస్తలేదు, లైట్ ఉంటే కరెక్ట్గా కనిపిస్తుంది. అక్కడే లీకేజ్ ఉండే అనమాట ఇక్కడ. సో ఇదైతే సర్వీస్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పైప్ కూడా చేంజ్ చేస్తున్నాం అనమాట. అండ్ డ్రైవ్ షాఫ్ట్ చూడండి, ఇవి ఇట్లా ఒకసారి సన్నగా వస్తుంది, ఒకసారి దొడ్డుగా వస్తుంది దీనికి. చలో బ్రో. అన్న అన్న డోర్ కూడా జరా అంకుల్ ఉరికొస్తుండు, డోరుకులు దాన్ని కూడా చూడకుండా. చలో కట్ సౌండ్ అయితే పోయింది ఫస్ట్ థింగ్. డ్రైవ్ షాఫ్ట్ వర్క్ అయితే డన్. పికప్ కూడా ఓకే అనిపిస్తుంది. పికప్ అయితే చైన్ కొడుతుంది. ఆ రోజు ఎక్కువ నాయిస్ చేసి ఉండే. ఇంకా ఇవి ఎక్కితే సౌండ్ ఆ రోజు ఘోరంగా ఉండే, ఇంకా గడగడ గడగడ కదా. ఇది 1.2 లీటర్ కాబట్టి కొంచెం ఏమంటారు సౌండ్ ఎక్కువ వస్తుంది అన్నమాట. బండి కొంచెం స్లో అవుతుంది. 1.5 అంత పవర్ ఉండదు కదా, అట్లా 3 cylinder ఇంజన్ కదా. సో పవర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట నార్మల్గా.
చలో బాయ్స్, ఈ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు పికప్ ఇదంతా కూడా ఓకే అనమాట. పికప్ ఓకే అండ్ డ్రైవ్ షాఫ్ట్ సౌండ్ కూడా ఓకే. సో ఇప్పుడు మీరు నార్మల్ ఇంజన్ చూడండి, ఇటు సైడ్ కూర్చుండిపోయినట్టు ఉంది, ఇటు సైడ్ కొంచెం పైనకి ఉంది కదా. సో ఇందాక చెప్పిన కదా 3 years బ్యాక్ ఒక మౌంటింగ్ చేంజ్ చేయించారు అనమాట. ఇది ఒకటి చేంజ్ చేయించారు, మిగతా 2 అయితే చేంజ్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆల్ 3 కూడా ఒకటిసారి చేంజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఒకటి చేంజ్ చేసి ఒకటి చేంజ్ చేయకుండా ఉండడం అనుకోండి, మళ్ళీ ఫ్యూ ఇయర్స్ తర్వాత అంటే సమ్ టైం తర్వాత ఇది కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాగో ఇస్తున్నాం కాబట్టి వన్ టైం సొల్యూషన్ అనేది వన్ టైం ఇచ్చేసేసి బెటర్ అని చెప్పేసి 3 mounts కూడా చేంజ్ చేసుకొని సజెస్ట్ చేసినాము. సో అప్రూవల్ కూడా ఇప్పుడే వచ్చేసింది, ఓనర్తో మాట్లాడినాం. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ ఇష్యూస్ ఉన్నాయి అనమాట. లైక్ విండోస్ డౌన్ అవ్వట్లేదు ఇవి 2, అండ్ ఇది ఇంకా డోర్స్ కూడా అన్లాక్ సరిగ్గా అవ్వట్లేదు అంట. అండ్ అది మాత్రమే కాకుండా రేర్ వైపర్ కూడా వర్క్ చేయట్లేదు అనమాట. సో ఇవన్నీ ఫిక్స్ చేసేయాలి అంతే. ఇంకా హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు December 31st అనమాట, రేపు 1st. సో అందుకే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినా మన సబ్స్క్రైబర్ వెహికల్ సర్వీస్కి ఇచ్చిన రోజే, అంటే మన దగ్గరికి వచ్చిన రోజే నేను రాబోతో చెప్పాను అనమాట, మన జైలో కూడా సర్వీస్ చేయాలి, అప్పుడు ఎప్పుడో చేసినాము అని చెప్పేసి అంటే తీసుకురా అన్న అని చెప్పేసి అన్నాడు. అండ్ ఈరోజు మార్నింగ్ ఇంట్లో బయటికి వెళ్ళేది ఉండి కార్ తీస్తే ఆయిల్ లెవెల్ లో ఉంటే వార్నింగ్ వస్తుంది కదా, ఆ లైట్ వస్తుంది అన్నమాట. చలో బాయ్, టైం వచ్చేసింది అని చెప్పేసి ఇక షెడ్కి తీసుకొని పోవాలి, గ్యారేజ్కి తీసుకొని వెళ్ళాలి. ఇంకోటి ఏందని చెప్పేసి అంటే ఎర్లీ మార్నింగ్ కోల్డ్ స్టార్ట్ కదా, దానివల్ల కూడా ఆయిల్ లైట్ వచ్చి ఉండొచ్చు మేబీ, ఎందుకంటే అది నార్మల్గా ఇప్పుడైతే ఏం చూపిస్తలేదు లైట్స్ అయితే. చలో ఎట్లా కూడా డౌట్ ఉంది మాకు, ఎప్పటి నుంచి చేపిద్దామని చెప్పేసి చేపించేద్దాం పదండి, ఇంకా వచ్చినా రాకుండా. సో ఇప్పుడైతే నేను వెహికల్ తీసుకొని పోతున్నా, కానీ ఇంకా మన కార్లో సర్వీస్ మాత్రమే కాకుండా ఇంకా వేరే వర్క్స్ కూడా ఉన్నాయన్నమాట. బేసిక్గా రేర్ టైర్స్ వచ్చి డ్రమ్స్ వచ్చి పట్టేసుకుంటాయి అనమాట, గట్టిగా బ్రేక్ చేసినప్పుడు కొంచెం స్కిడ్ అవుతూ ఉంటాయి, లాక్ అయిపోతున్నాయి అనమాట బేసిక్గా. సో అది ఏంటి, లేట్ వరకు ఏమైనా చేయాలా లేకుంటే కొత్తగా చేపిద్దాం అనేది ఒకసారి మన టెక్నీషియన్ కన్ఫర్మేషన్ ఇస్తే మనం దాన్ని బట్టి స్టెప్ తీసుకోవచ్చు. ఇది ఫ్యామిలీ కార్ కాబట్టి ఎక్కువ అయితే తిప్పాము, తక్కువనే తిరిగింది. మేబీ ఒక 1 year నుంచి ఒక 5-6,000 తిరిగినట్టుంది అంతే. అది కూడా మాక్సిమం హైవేస్ లో బయటికి వెళ్ళడమే. సో బాగానే ఉండే, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ థింగ్ ఏంటంటే ఆ చిన్న బ్రేక్ తొక్కటి సడన్ గా ఎప్పుడైనా బ్రేక్ వేసినప్పుడు లైట్ స్కిడ్ అవుతుంది అనమాట. అంటే బాగానే పడుతుంది ఎండ్ ఆఫ్ ది, అంటే ఎప్పుడైతే స్టాప్ చేయాలో వెహికల్ ఆ మూమెంట్ కొంచెం స్కిడ్ అవుతుంది అనమాట. సో అదొక ప్రాబ్లం ఇంకా కంటిన్యూ ఉంది, అప్పుడు ఎప్పటి నుంచో ఉంది. అది చేపిద్దామని చెప్పి అనుకుంటాం, కానీ డిలే అయితే ఉంది అనమాట. సో లాస్ట్ టైం అయితే సర్వీస్ మన రాము చేసిండు, నైట్ టైం చేసినమాట అప్పుడైతే సర్వీస్. సో నేను చెప్పిన ఈ ప్రాబ్లం డ్రమ్స్ కూడా ఉందంటే, సరే అన్నారు ఎప్పుడైనా తీసుకురా, ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది కదా, తర్వాత చూద్దాం అని చెప్పేసి అన్నాడు. ఇక తీసుకొని వెళ్తున్నాయి కదా సర్వీస్తో పాటు అది కూడా చూపించాలి. అంటే మన కార్ కొంచెం పికప్ ఇష్యూ కూడా ఉందన్నమాట, వాక్యూమ్ పైప్ సంథింగ్ ఏదో పోయిందని చెప్పేసి మన వాళ్ళు అప్పుడు చూసారు. అదే నెక్స్ట్ టైం తీసుకొస్తాం అప్పుడు చూపించేద్దాం అన్న అని చెప్పేసి అన్నారు. వీలైతే అన్ని కూడా చూపించేద్దాం, సర్వీస్తో పాటు ఇవన్నీ కూడా చేపించేద్దాం అట్లా. చలో చూడండి, మస్తు దుమ్ము అయిపోయింది మొత్తం. అప్పుడు ఎప్పుడో సర్వీస్ చేసి మళ్ళీ ఓపెన్ అయ్యాలి బాగున్నట్టుగా. ఇది ఇంటర్ కూలర్ అనమాట, మన కార్లో పైన ఉంటుంది ఇంటర్ కూలర్. అన్ని కార్స్లో బేసిక్గా కింద ఉంటుంది కదా, ఈ పోలోస్లో వింటోస్ ఇవన్నిట్లలో బ్యాక్ కార్స్, నార్మల్ హ్యాచ్ బ్యాక్ అన్నిట్లో కూడా కింద ఉంటుంది. క్లీన్ చేపి సర్వీస్ చేపి. సో మనలోకి అయితే కూడా అయితే క్లియర్ చెప్పిన. లాస్ట్ టైం మనము కొత్త ఇంట్లోకి పోయిన తర్వాత ఎప్పుడు చేపించిన సర్వీస్ కరెక్ట్ గుర్తులేదు, అప్పుడు కూడా ఆగమాగంలో ఏదో సర్వీస్ చేయాలంటే చేసేసాడు అంతేగాని ఫిల్టర్స్ అన్నీ చేంజ్ చేయాలన్నమాట. నైట్ టైం చేసిండు, రాము చేసిండు. అగో 10 o'clock చేసినాము, నాకు అప్పుడు అర్జెంట్ ఉందని చెప్పేసి అంటే. సో ఈసారి మనం క్లియర్ చెప్పిన, అన్ని ఫిల్టర్ చేంజ్ చేసేసి అండ్ 1,60,000+ తిరిగింది కదా రీడింగ్ అయితే. సో అన్ని ఫిల్టర్ చేంజ్ చేసి అండ్ ఇంటర్ కూలర్ క్లీనింగ్ చెప్పి కొంచెం పికప్ కూడా ఇష్యూ ఉంది, అవన్నీ చూడని చెప్పేసి అన్న. సో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో చిన్న చిన్న అన్ని కూడా రెక్టిఫై చేయమని చెప్పి చెప్పిన అనమాట. రైట్ వచ్చేసింది. ఇది మనది వర్టికల్ ఇంజన్ అనమాట, ఇట్లా ఉంటుంది ఎందుకంటే రేర్ వీల్ డ్రైవ్ కదా ఇది. చూడండి ఇక్కడ రాడ్ కనిపిస్తుంది కదా, ఇది ఐ మీన్ అది యాక్సిల్ ఎయిర్ ఫిల్టర్ కాదు, మొత్తం బాక్స్ వెళ్ళి వడ్డీ చేసుకుని బయటికి. సెన్సార్ తీసినావా, సెన్సార్ది ఇది 2.5 లీటర్ ఇంజన్ కదా, సో అందుకే ఇంత పెద్ద బాక్స్ ఉంటుంది అనమాట. ఫిల్టర్ కూడా అన్ని పెద్దగానే ఉంటాయి. అండ్ మన దాంట్లో అప్పుడు ఎప్పటి నుంచో ఇష్యూ ఉంది, నాకు ఇంకా గుర్తు. సో ఇది చూడండి, ఇది ఇరిగిపోయింది అనమాట. ఇది ఏంటంటే ట్యాపిట్ కవర్ నుంచి పైప్ ఉంటుంది, డీజిల్ ఫిల్టర్ కూడా తీపిచ్చేసేసినాం. ఇంత నల్లగా ఏం చూడు, చెప్పినా కదా బ్రేక్ ఇష్యూ అని, అది కూడా చూపించేస్తున్నా. మన సీనియర్ టెక్నీషియన్ రాము అయితే చూస్తున్నమాట. ఇంకోటి ఇది కాకుండా నాకు రన్నింగ్లో కూడా మొత్తం సస్పెన్షన్ అయితే ఓకే, వర్కింగ్ ఫైన్, కానీ బుషెస్ ఏదో సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది, బుషెస్ పోయినట్టున్నాయి. కనుక్కొని అన్నతోటి అది కూడా చేంజ్ చేపిస్తే బుషెస్ కూడా. దీని పరిస్థితి చూడండి మొత్తం ఎంత ఉంటుంది. ఇప్పుడు క్లీన్ చేసేద్దాం మొత్తం ప్రెజర్ వస్తుంది. చలో బాయ్స్, మన కార్ విషయంలో పొద్దున వచ్చి ఉండే కదా, సో అప్పటి నుంచి అదే ఉండే అనమాట. ఇంకా మధ్యలో
ఇంటికి వెళ్ళేసి వచ్చిన, లంచ్ చేసి వచ్చిన ఇప్పుడే. సో ఇప్పుడైతే వెంటో టెస్ట్ డ్రైవ్కి వెళ్ళేసి వస్తున్నాము. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అన్నతో టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నా. ఏంటంటే కంప్లైంట్ పికప్ ఇష్యూ సేమ్ మనది ఉన్నాడు, ఫ్యాబియా ఉన్నాడు. ఫ్యాబియా అన్నాడు, ఫ్యాబియా కంటే సివియర్ ఉంది ఇది కంప్లైంట్. కొంత దూరం పోవడాన్ని లైట్ వచ్చేసి పికప్ మొత్తం డ్రాప్ అయిపోతుంది. స్ప్రింగ్ లైట్ వస్తుందా? చెక్ ఇంజన్ లైట్, గ్లో ప్లగ్ లైట్, నాట్ స్ప్రింగ్ లైట్, గ్లో ప్లగ్ లైట్, గ్లో ప్లగ్ లైట్. ఎందుకు వాళ్ళు వస్తుంది ఆ ఇష్యూ అనుకోని దానివల్ల సాల్వ్ చేసి మనం చాలా చేస్తున్నాం. దాని మీద కొద్దిగా డయాగ్నోసిస్ వర్క్ ఇంపార్టెంట్ ఉంది. మీన్స్ అది కొన్ని మల్టీ బ్రాండ్ వర్క్షాప్లో వర్క్ అయ్యింది కానీ ఇంపార్టెంట్ చాలా ఇష్యూ. అది ఏంటంటే పింక్ పాంగ్స్ చాలా ఉన్నాయి వెహికల్స్లో. దాన్ని అన్ని కరెక్షన్ చేసుకుంటా మనం కస్టమర్కి యాక్చువల్లీ స్టార్టింగ్ ఎలా ఉందో అలా చేయడానికి, మీన్స్ పికప్ ఎలా ఉందో స్టార్టింగ్ అనుకో ఇష్యూని మనం షార్ట్అవుట్ చేసి స్టార్టింగ్లో పికప్ ఉందో అలా మనం ఇవ్వడానికి బై ఫ్యాక్టరీ ఎట్లయితే వచ్చిందో ఆ పికప్ ఇచ్చి ఇవ్వాలని అంటారు. ఇప్పుడు లైవ్ గా కూడా డయాగ్నోస్ అవుతుంటది అన్నమాట. అంటే అది ఖాళీ అబ్జర్వేషన్ కోసం, అబ్జర్వేషన్ కోసం రన్నింగ్ లో ఎలాంటి రీడింగ్స్ వస్తున్నాయి మన నేను కొంచెం చిన్న చూసుకోవడానికి పెద్ద పెట్టి చూడలేము కాబట్టి అదే అంటే మేజర్ గా ఇక్కడ వర్క్ అయిపోయింది చూసుకోవడానికి రన్నింగ్ లో ఏమన్నా వస్తున్నాయి అని చెప్పేసి బేసిక్ చెకప్ కోసం ఇది పెట్టుకొని వెళ్తాం అనమాట. వెదర్ ట్యాబ్ పెట్టుకోవడం, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి అలా డ్రైవ్ చేయలేము. The next day. చలో బాయ్స్, అనదర్ డే. ఈరోజు అయితే మొత్తం కార్ సర్వీస్ అయిపోయిందంట. ఫిల్టర్స్ అన్ని చేంజ్ చేసేసినంట రాము అయితే. అండ్ ఇంటర్కూలర్ క్లీన్ అయ్యి వచ్చేసింది మనదైతే సర్వీస్ అయ్యేసి. బట్ థింగ్ ఏంటంటే నేను రాత్రి నుంచి నిన్న ఈవినింగ్ ఆ టైం వరకు సర్వీస్ అయిపోయిందంట. థింగ్ ఏంటంటే బండి స్టార్ట్ అవుతుంది. ఎందుకు అనిపించింది అంటే డీజిల్ తక్కువ ఉంది. సో డీజిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసాం కదా, పంప్ కొట్టాలన్నమాట. పంప్ ఎంత కొట్టినా కూడా స్టార్ట్ అవుతుంది అంట. ఇంకో 5 లీటర్స్ యాడ్ చేద్దామని చెప్పేసి తెచ్చినాం మేము, అది వస్తున్నాం. అది శ్రీరామ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ కార్లో పికప్ ఇష్యూ అయితే సాల్వ్ అయింది, కానీ వైబ్రేషన్స్ అయితే ఇంకా కూడా వస్తున్నాయి అనమాట. అది ఎందుకని చెప్పేసి అంటే గేర్ బాక్స్ మౌంట్స్ అండ్ ఇంజన్ మౌంట్స్ కూడా చెక్ చేసినాము. సో మౌంట్స్ ఏం చేద్దామని చెప్పేసి ఇప్పినాం యాక్చువల్గా. సో ఇప్పిన తర్వాత కూడా ఎందుకు అంటే ఈ మౌంట్స్ చేంజ్ చేస్తే మాత్రమే సాల్వ్ అవుతాయి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. బండి చాలా ఓపెన్ అయిపోవాలంటే వరస్ట్ కండిషన్ ఉంది, చాలా రఫ్గా యూజ్ చేసినమాట అనమాట. అట్లానే మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాము. సో మౌంటింగ్ వర్క్స్ అయితే ఏమీ అవ్వట్లేదు, ఇప్పుడు చెక్ చేసినాము. సో అది ఇంకా అది మాత్రమే కాకుండా కూడా ఇంకా వేరే కూడా రిపేర్స్ ఉన్నాయి అనమాట ఈ కార్లో. ఒక క్లయింట్ అయితే దానికి అంటే మన సబ్స్క్రైబర్ అయితే దానికి ఓకే చెప్పలే అనమాట. సో బడ్జెట్ కూడా ప్రాబ్లం ఉంది. అట్లానే మౌంట్స్ అయితే మళ్ళీ ఫిక్స్ చేసేస్తున్నాము. అట్లా ఓపెన్ చేసింది గేర్ బాక్స్ మౌంట్. ఇది వచ్చేసి ఇక్కడ పైన వచ్చేసి మనకి 3 ఇంజన్ మౌంట్స్ ఉంటాయి. చలో మొత్తానికి కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. థింగ్ ప్రాబ్లం ఏందని చెప్పేసి అంటే ఫ్యూయల్ అని ఉంటుంది కదా, ఫ్యూయల్ ఫిల్టర్ చేంజ్ చేస్తాం కదా, అప్పుడు పైప్స్ అన్ని తీసేస్తాం కదా, అన్ని తీసి బయటికి తీసాం కదా. మహేంద్ర జైలోకి అట్లనే టాటా వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ అన్నిటికీ వస్తుంది అన్న. అంటే ఇండియన్ వెహికల్స్కి నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇండియన్ బ్రాండ్ రెండు కూడా అంటే టాటా అండ్ మహేంద్ర రెండింటికి ఫ్యూయల్ లైన్స్ వచ్చేసి ఐరన్ ఇవ్వడంట, ఓన్లీ ప్లాస్టిక్ ఇస్తారంట. అక్కడ ఎక్కడ నుంచి ట్యాంక్ నుంచి ఇక్కడ వరకు మొత్తం ప్లాస్టిక్ లైన్ ఉంటుంది అనమాట. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ప్లాస్టిక్ది కూడా లైఫ్ అయిపోతుంది కదా. సో దీంట్లో కూడా అదే అయిందనమాట. అది తీసినప్పుడు పైప్ కొంచెం కదిలినట్టు ఉంది, లైట్గా క్రాక్ అయిందనమాట. సో మేమేం చేసినామంటే రబ్బర్ పైప్ అయితే వేసినాం అనమాట ఇక్కడ నుంచి సగం వరకు. దాంట్లో నుంచి లైట్ ఎయిర్ తీసుకొని స్టార్ట్ కాలేదు. సో ఇప్పుడు అది సెట్ చేసేసినాం, ఆల్ సెట్ అనమాట. అక్కడ మన కార్ ఇంకా డీజిల్ వాష్కి రెడీ ఉంది. అండ్ ఇక్కడ మన ఫ్యాబియా వచ్చేసి సబ్స్క్రైబర్ ఫ్యాబియా వచ్చేసి సర్వీస్కి రెడీ ఉందన్నమాట. జనరల్ సర్వీస్ ఒకటి చేసేసి ఉంది అంతే. ఎన్నో రోజుల నుంచి పడ్డ మట్టి దుమ్ము మొత్తం పోతుంది. ఇక డీటెయిల్గా వాషింగ్ ఎందుకు ఇస్తలేని చెప్పి అంటే మళ్ళీ తీసుకొని ఇంటి దగ్గర పెట్టాలి. ఆడ మళ్ళీ రోడ్ వర్క్ అదంతా నడుస్తుంది అన్నమాట. మట్టి అదంతా వేస్తున్నారు. పర్టికులర్గా వాషింగ్ అయితే ఇస్తలేండి, జస్ట్ వాటర్ కొట్టేస్తాం అంతే. చలో ఇక సెట్ ఇంటర్కో మళ్ళీ కొత్త కొడుతుంది. ఈడున్నాయి స్క్రూ బోల్ట్స్. ఇగో చలో బాయ్స్, మొత్తానికి సర్వీస్కి ఇట్లా అన్నీ అయిపోయినాయి. సో బేసిక్గా మనము సర్వీస్ చేయించాం, జనరల్ సర్వీస్. దాంతోపాటు చిన్న చిన్న పనులు ఉంటాయి, అవన్నీ అయితే చేయించేసాం అనమాట. చలో మన కార్ కూడా సర్వీస్ అయిపోయింది, అట్లనే ఫ్యాబియా కూడా మొత్తం సర్వీస్ అయిపోయింది అనమాట. సో బేసిక్గా వీళ్ళు 1 month బ్యాకే సర్వీస్ చేయించినట్ట. అంటే సర్వీస్ కాదు, బేసిక్ ఇంజన్ ఆయిల్ పాతుందని చెప్పేసి 1 month బ్యాక్ వీళ్ళు ఇంజన్ ఆయిల్ వేయించారు అనమాట ఓన్లీ. సో అదేం చేంజ్ చేయకండి అని చెప్పేసి అన్నారు. తీసిన మంచిగానే ఉంది కాబట్టి మళ్ళీ అదే వేసిన ఉండే అనమాట. ఆయిల్ అయితే జస్ట్ కొంచెం ఏదైతే తక్కువ ఉంటుందో అది టాప్అప్ చేసినాం అంతే. అండ్ మిగతావి ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ చేంజ్ చేసాం అనమాట అంతే. ఇంకా వాషింగ్ ఒకటి చేసేది ఉంది. దీంట్లో డ్రైవ్ షాఫ్ట్ రిపేర్ అయింది, సర్వీస్ అండ్ ఇంటర్కూలర్ పికప్ ఇష్యూ ఉండే అనమాట. ఇంటర్కూలర్ క్లీనింగ్ మొత్తం సర్వీస్ చేయించి అట్నే దాని పైపింగ్ కొంచెం ప్రాబ్లం ఉండే అనమాట, అదే సెట్ చేసినాము. సో ఇవి వర్క్స్ అయితే అయినాయి. అండ్ ఈ వెహికల్లో మనకి ఎలక్ట్రానిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా, లైక్ రేర్ వైపర్ అండ్ విండోస్ ఇవన్నీ కూడా.
ఇవి కూడా వాళ్ళు చెప్పారు అనమాట. ఫస్ట్ ఓకే అని చెప్పేసి అన్నారు. అప్రూవల్ తీసుకున్న తర్వాత ఓకే అయిన తర్వాత వెళ్ళి అక్కడ ఎస్టిమేషన్ అవన్నీ తీపిస్తే, అంటే డోర్ వాళ్ళని పిలిపించి ఆ ఎస్టిమేషన్ తీసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చిందనమాట. ఆ కొటేషన్ వాళ్ళకి చెప్తే వద్దని చెప్పేసి అన్నారు. మళ్ళీ అట్లానే మళ్ళీ బ్యాక్ ఫిక్స్ చేసినాము. సో ఇంజన్స్ అవి చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయి అనమాట దీంట్లో. అట్లా ఈ 2 విండోస్ ఛానల్స్ కూడా పోయినాయి. సో అవన్నీ చాలా వరకు వర్క్ ఉన్నాయి అనమాట. అట్లా అని వద్దులే అని చెప్పేసి వాళ్ళు సర్వీస్ ఒకటి చేయించుకున్నారు అనమాట. అంతే. మన క్లయింట్ ఎప్పుడైతే వస్తారో ఆ రోజు మనం వాష్ చేసి చేసాం. ఇప్పుడు వాష్ చేసి పెడితే ఆయన 2-3 డేస్ పట్టింది అనుకో, మళ్ళీ దుమ్ము అయిపోతుంది అట్లా అని. చలో బాయ్స్, అది రేటింగ్ కూడా. సో ఇంటికైతే కార్ వేసుకొని వెళ్ళిపోతున్నా. అండ్ ఈసారి అయితే సర్వీస్ అది మాత్రమే చేయించిన. సో ఇప్పుడు మేజర్ ఏవే పార్ట్స్ పోయినాయి అంటే నెక్స్ట్ టైం అప్గ్రేడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఈసారి కొంచెం బడ్జెట్ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది. కొంచెం మేజర్ సర్వీస్ లాగానే చేయించిన కదా అట్లా అని. సో ఇక్కడ కొంచెం బడ్జెట్ ఎక్కువైంది అనమాట.